జై జగన్నాథ్. భారతదేశం మరియు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సనాతన ధర్మ భక్తులందరికీ నా వినయపూర్వకమైన నమస్కారాలు. నేడు ప్రపంచం యుద్ధ వాతావరణం వైపు దూసుకుపోతోంది. మరియు ఈరోజు భారతదేశం నుండి వచ్చిన భక్తులందరూ ఈ రాబోయే యుద్ధం భారతదేశం, పాకిస్తాన్ మరియు చైనా మధ్య జరుగుతుందని భావిస్తున్నారు. అజర్బైజాన్ మరియు ఆర్మేనియా మధ్య విమానయాన యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారుతుందని కొందరు అంటున్నారు. కానీ అజర్బైజాన్ మరియు ఆర్మేనియా మధ్య ప్రస్తుత యుద్ధం ప్రపంచ యుద్ధంగా రూపాంతరం చెందదు. రెండు దేశాల మధ్య ఈ యుద్ధం ఇలాగే కొనసాగుతుంది మరియు ఒక నిర్ణయానికి చేరుకుంటుంది. అసలు విషయం ఏంటంటే, భారత్-పాకిస్తాన్ల మధ్య చెలరేగనున్న యుద్ధం ప్రపంచ యుద్ధంగా మారుతుంది. యుద్ధంలో భారత్ ఒకవైపు పాకిస్తాన్తో, మరోవైపు చైనాతో ఏకకాలంలో పోరాడాల్సి ఉంటుంది. భారతదేశానికి పొరుగున ఉన్న పశ్చిమ దేశాలైన శ్రీలంక, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్, మయన్మార్, భూటాన్ మినహా ఈ దేశాలన్నీ యుద్ధంలో భారతదేశానికి వ్యతిరేకంగా పోరాడుతాయి. వారు భారతదేశాన్ని వ్యతిరేకిస్తారు మరియు పోరాడుతారు, కానీ అది ఏమీ ఇవ్వదు. వారు భారతదేశ శత్రువులైన పాకిస్తాన్ మరియు చైనాలకు తమ మద్దతునిచ్చేవారు. ఈ ప్రపంచ యుద్ధం భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం నుండి చెలరెగుతుంది. మహాపురుష్ అచ్యుతానంద తన గ్రంథం గుప్తఖేతా మాలికలో దాని గురించి రాశారు. ప్రపంచ యుద్ధ సమయంలో ఏ దేశాలు భారతదేశం వైపు ఉంటాయి? చైనా, పాకిస్తాన్లతో ఏ దేశాలు పొత్తు పెట్టుకుంటాయి? అమెరికా భారత్కు మద్దతు ఇస్తుందనే భావనలో అందరూ ఉన్నారు. కానీ అది నిజం కాదు. మన భవిష్య మాలికలో అమెరికా భారతదేశం వైపు ఉండదని ముందే చెప్పబడింది. అది ద్వంద్వ ముఖంగా ఉంటుంది. ఒక విషయం చెబుతుంది మరియు దానికి విరుద్ధంగా ఉంటుంది. సమయం వచ్చినప్పుడు ప్రపంచం మరియు మానవ సమాజం ఈ పరిస్థితిని చూస్తుంది. ప్రపంచ యుద్ధానికి సంబంధించిన సమీకరణంలో మొదట భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం జరుగుతుంది. అప్పుడు భారత్పై దాడి చేసేందుకు పాకిస్తాన్ చైనాను ఆకట్టుకుంటుంది. రెండు వైపుల నుండి వారు భారతదేశానికి వ్యతిరేకంగా యుద్ధం చేస్తారు. 13 ଟୁପିଆ ଯିବେ ମେଳି ସେତେବେଳେ ଲାଗିଯିବ କଳିଯୁଗ କଳି. అర్థం 13 ముస్లిం దేశాలు సంకీర్ణాన్ని ఏర్పరుస్తాయి మరియు పాకిస్తాన్ మరియు చైనాలతో కలిసి భారతదేశానికి వ్యతిరేకంగా నిలబడతాయి. ఇలాంటి పరిస్థితులు వాస్తవరూపం దాల్చే తరుణంలో ప్రపంచ యుద్ధం చెలరెగుతుంది. భారత్, పాకిస్తాన్, చైనాల మధ్య ప్రారంభమైన యుద్ధం కొంతకాలం పాటు కొనసాగనుంది. కానీ క్రమంగా అది ప్రపంచ యుద్ధంగా పరిణమిస్తుంది. ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం ప్రస్తావించాలి. రెండు యుద్ధాలు జరుగుతాయి. ఒకటి ఆధ్యాత్మిక యుద్ధం, మరొకటి ఆయుధ యుద్ధం. అంటే కలియుగంలో యుద్ధాలు ఎలా జరుగుతాయి? రెండు దశల్లో యుద్ధాలు జరుగుతాయి. మొదట ఆయుధం మరియు ఫిరంగితో కూడిన యుద్ధం జరుగుతుంది. ఆధ్యాత్మిక శక్తితో యుద్ధం జరిగింది. ఆధ్యాత్మిక శక్తితో జరిగే యుద్ధంలో భగవాన్ కల్కి యొక్క దేవతలు, సాధువులు మరియు ఋషులు మరియు నారాయణీ సేన వంటివారు ఉంటారు. ఆయుధాలతో దూసుకుపోతున్న ఈ యుద్ధంలో భారత్తో ఏ దేశాలు పొత్తు పెట్టుకుంటాయి? పాకిస్తాన్ మరియు చైనాతో తమ విధేయతను ఏ దేశాలు నిరూపించుకుంటాయి? పూజ్యమైన ఋషి అచ్యుతానంద ఈ ప్రశ్నలకు సమాధానాలను తన గ్రంథం గుప్త కథా మాలికలో స్పష్టంగా వివరించాడు. చీనీ పాకిస్తానా పుని అమెరికా జానా అంటే చైనా మరియు ప్రపంచ శక్తి అయిన అమెరికా, పాకిస్తాన్తో ఉంటాయి. ఇరాక్తో పాటు 13 ముస్లిం దేశాలు పాకిస్తాన్ మరియు చైనాలకు మద్దతునిస్తూ భారత్పై యుద్ధం చేస్తాయి. మరి ఏం జరుగుతుంది? ప్రపంచ యుద్ధంలో భారత్తో ఏ దేశాలు పొత్తు పెట్టుకుని పాల్గొంటాయి? భారతదేశం తరపున ఏ దేశాలు ప్రాతినిధ్యం వహిస్తాయి మరియు పోరాడతాయి? ప్రపంచ యుద్ధ సమయంలో భారత్తో బంధం ఏర్పరుచుకునే దేశాలకు ఇలా రాసి ఉంది. రూషియా భారత పుని జర్మనీ జపాన్ అచ్యుతానంద అనే గొప్ప వ్యక్తి తన గుప్తా ఖేదా మాలిక అనే గ్రంథంలో ఇలా రాశాడు.
రూషియా భారత పుని జర్మనీ జపాన్ అంటే రష్యా ఇండియా జర్మనీ జపాన్లు మిత్రపక్షంగా ఏర్పడతాయి. మాలికలోని మరొక భాగంలో ఫ్రాన్స్ కూడా భారతదేశంతో ఉంటుందని కూడా వ్రాయబడింది. రష్యా జర్మనీ జపాన్ ఫ్రాన్స్ ఈ దేశాలన్నీ భారత్తో పొత్తు పెట్టుకుంటాయి. పాకిస్తాన్తో 13 ముస్లిం దేశాలు, చైనా అమెరికా దక్షిణాఫ్రికా ఉంటాయి. అలాగే అమెరికా దేశాలు అమెరికా అన్నీ కూడా పాకిస్తాన్తోనే ఉంటాయి. మరియు ఈ రాబోయే ప్రపంచ యుద్ధంలో భారతదేశానికి రష్యా జర్మనీ ఫ్రాన్స్ మరియు జపాన్ మద్దతు ఇస్తాయి. ప్రపంచ యుద్ధం ప్రారంభమైనప్పుడు అది చాలా కాలం పాటు కొనసాగుతుంది. అలాగే ఇందులో అణుయుద్ధం ఉంటుంది. ప్రపంచ యుద్ధం యొక్క ప్రత్యర్థులిద్దరిపై అణు బాంబులు వేయబడతాయి. ఏది ఏమైనప్పటికీ ఇది భారతదేశానికి తక్కువ వినాశనాన్ని కలిగిస్తుంది, కానీ భారతదేశ ప్రత్యర్థి దేశాలపై విపత్తు వినాశనాన్ని కలిగిస్తుంది. దీనిని మహాపురుష్ అచ్యుతానంద రచనలు ఈ క్రింది విధంగా ధృవీకరించాయి. ମହାନ ଭାରତ ଭୂମି ମହାଶକ୍ତିଶାଳୀ ଗୁପ୍ତରେ ରହିଛନ୍ତି ପ୍ରଭୁ ଚକ୍ରଧାରୀ ଲଢ଼ିବେ ନିଜେ ସେ ଆସି ଗୁପ୍ତରେ ରହି ଶକ୍ତି ଦେବେ ଭାରତକୁ అవ్యక్తరే తహి. మహాపురుషుడు అచ్యుతానంద తన గ్రంథాలలో ఖచ్చితంగా స్ఫటికమైన దానిని స్పష్టం చేశారు. నేడు భారతదేశ ప్రజలు మాలిక నుండి అమూల్యమైన సమాచారాన్ని గ్రహించడంలో విఫలమయ్యారు. ఈ మాలిక భగవాన్ యొక్క దైవిక మార్గదర్శకత్వంలో వ్రాయబడిందని మీరు అర్థం చేసుకోవాలి. ఇది ద్వాపరయుగంలో భగవాన్ కృష్ణుని అత్యంత సన్నిహిత మిత్రుడైన సుదామునికి పునర్జన్మ అయిన మహాపురుష్ అచ్యుతానందచే వ్రాయబడింది. మన దేశం మరియు ఇతర ప్రాంతాల నుండి చాలామంది దివ్యదృష్టులు కూడా అనేక భవిష్యత్తు అంచనాలను వ్రాసారు మరియు చేశారు. నేను వారి ప్రామాణికతను మరియు పనిని గౌరవిస్తాను. అయితే మాలిక మన సనాతన ధర్మ వారసత్వం అని మనం గమనించాలి. సధారేతి ఇతి ధర్మ అంటే సమస్త విశ్వాన్ని సృష్టించే పరమేశ్వరుడు. విశ్వాన్ని ఎవరు నిర్వహిస్తారో, ఎవరు విశ్వాన్ని నాశనం చేస్తారో ఆ భగవానుడు మాలిక రచనలను ఉపదేశించినప్పుడు అతని మాటలను ప్రశ్నించలేము మరియు అవి పరమ సత్యం. కాబట్టి భారతదేశం నుండి సనాతన ధర్మాన్ని అనుసరించే భక్తులందరూ, భారతదేశంలోని జ్ఞానులు మరియు ఋషులందరూ మాలిక రచనలను అర్థం చేసుకోవాలి. మీరు దానిని అర్థం చేసుకుని పాటిస్తే అది మీకు మేలు చేస్తుంది. మీకు అర్థం కాకపోతే సమయం దాని తరువాతి ప్రభావాన్ని విప్పుతుంది. మంచి లేదా చెడు నేను దానిపై వ్యాఖ్యానించను, సమయం మీకోసం చిత్రాన్ని గీస్తుంది. కాబట్టి భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య చెలరెగబోయే యుద్ధం ప్రపంచ యుద్ధంలోకి దూకుతుంది. ఈ రోజుల్లో యూట్యూబ్ వంటి మీడియా మరియు సోషల్ మీడియా ప్రపంచ యుద్ధానికి సంబంధించిన ఊహాగానాలతో నిండి ఉన్నాయి. ఆర్మేనియా మరియు అజర్బైజాన్ యుద్ధం ప్రపంచ యుద్ధంలోకి పురోగమిస్తుంది వంటి సిద్ధాంతాలు చుట్టుముడుతున్నాయి. ఇది ఎప్పటికీ వెలుగు చూడదు. దయచేసి బిగ్గరగా మరియు స్పష్టంగా వినండి. భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య యుద్ధం పేలుతుంది మరియు ఆ యుద్ధం మాత్రమే ప్రపంచ యుద్ధానికి దారితీస్తుంది. ఇక ప్రపంచ యుద్ధంలో నేను చెప్పిన దేశాలు మాత్రమే భారత్తో ఉంటాయి. ప్రపంచ యుద్ధం జరగడం ఖాయం. ప్రపంచ యుద్ధం ఆయుధాలు మరియు ఫిరంగి దళాలతో ప్రారంభమవుతుంది మరియు తరువాత అది ఆధ్యాత్మిక యుద్ధంగా మారుతుంది. నేను తరువాత చర్చిస్తాను. జై జగన్నాథ్, జై బలభద్ర, జై మా సుభద్ర, జై అచ్యుతానంద.